ఇవాళ పెద్దవాళ్ళు, యువతరం, ఆడవాళ్ళు, మగవాళ్ళు అని భేదం లేకుండా అందరూ రకరకాలుగా ఆందోళనలో ఉన్నారు, మనశ్శాంతిని కోల్పోయి ఉన్నారు. ఇంకా మేము ఇళ్లలోంచే పనిచేయాలా, కార్యాలయాలకు వెళ్ళే అవకాశం లేదా అనే ఆందోళనలో కొందరు, ఇంట్లోంచి పనిచేస్తూ ఉంటే రెట్టింపు అయిపోతుంది ఇక్కడ అని కొందరు. కార్యాలయాల్లో బాగా పనిచేసే రోజుల్లో మన వాళ్ళు ఎలా ఉన్నారో గమనించండి. ఏదో శని ఆదివారాలు తప్పితే సెలవు లేదు, పొద్దున్న సాయంత్రం అయిపోతుంది, ఇంకేముంది అనుకున్నారు. 2 రోజులు ఇంట్లో ఉంటే బాగుండేది. ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే ఉండి పని చేయండి అంటే అస్తమానం ఇంట్లో ఉండి ఏం పని చేస్తాం, క్యాంపస్లో ఉంటే, కార్యాలయంలో ఉంటే కాస్త వాళ్ళు వీళ్ళు కనపడతారు, స్నేహితులు, మధ్యలో టీ తాగుతూ ఉంటాం, క్యాంటీన్కి వెళుతూ ఉంటాం అన్నారు. అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ ఒకే రకమైన మోసపోసిన విధానంలో ఉండలేడు. ఇందులో ఈ ఆలోచనలో తప్పేం లేదు. వైవిధ్యాన్ని కోరుకుంటుంది మనస్సు ఎప్పుడూ కూడా. అందుకే మన వైదిక ధర్మంలో, హిందూ ధర్మంలో ఆ వైవిధ్యాన్ని పూర్తిగా అందించారు. కాబట్టి ఇతర మతాల్లో ఎక్కడా లేనటువంటి దేవతలు మన హిందూ ధర్మంలో కనపడతారు. శివుడో, మాధవుడో, గణాధిపతియో, శ్రీమత్ పరాశక్తియో అని ఎంతోమంది దేవతలు. నెలకి 2-3 పండుగలు, కనీసం సెలవులు కూడా మనకే ఎక్కువ అందరికంటే. పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ ఎక్కువ. ఇదంతా ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకే విధంగా ఉండలేడు. ఎందుకంటే మనస్సు కారణంగా, ఈ మనస్సు యొక్క ప్రభావం మనిషి మీద ఉన్నట్టుగా ఇతర జంతువుల మీద ఉండదు, వాటికి ఉంటుంది. వాటి స్థాయిలో దాన్ని మనస్సు అనరు, మెదడు అంటారు. ఆ భౌతిక రూపమే పనిచేస్తుంది వాటికి. ఆలోచించి విచక్షణాత్మకంగా ఆలోచించే తెలివి ఉండదు. ఒక పశువుకి గడ్డి కనపడింది అనుకోండి, మేసేస్తుంది అంతే. ఇది ఏ రెడ్డి గారి గడ్డి అని ఆలోచించదు, దానికి అనవసరం. గడ్డి ఉంది కదా, మేసేయి, ఎవరిదైతే నాకే దస్తావేజులు నాకెందుకు ఉంటుంది. మరి మనము అలాగే మేసేస్తే మనం ఏమవుతామండి, పశువులు అవుతాం. మనం గడ్డి అంటే గడ్డి కాదు, డబ్బు, ఏదైతే అవకాశాలు, పోటీలు, అది ఎవరిదో వారు అనుభవించాలి, మనం కాదు కదా. మనిషి విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి. ఆలోచించడానికి మనస్సు ఉపయోగిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి నాశనానికి కూడా ఈ మనస్సే కారణమవుతుంది.